పాత్రికేయ మిత్రులందరికీ, టీవీలు వీక్షించే వాళ్ళందరికీ చిన్ని కృష్ణ నమస్కారం. A3 లేబుల్స్ బ్యానర్లో ప్రదీప్ గారు నిర్మాతగా, గిరీష్ గారు ఇద్దరు కలిసి నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకుడు. నాకు తమ్ముడు లాంటివాడు. కొత్త హీరోయిన్లతో స్టార్ట్ చేసే ఈ కథ 60 సీన్లు నేను వినటం జరిగింది. ఒక రచయితగా షాద్ నగర్కి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలే రామ్ లక్ష్మణ్. వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ప్రైవేట్ ఆల్బమ్స్ దక్షిణ భారతదేశంలోనే సెన్సేషనల్ సూపర్ డూపర్ హిట్ ఆల్ టైమ్ రికార్డ్స్ పొందాయి. వాటిల్లో ఉన్నటువంటి ఒక పాటని తీసుకొని అల్లహి అల్లా అనే పాటని ఒక కథగా మార్చి, ఆ కథని కర్ణాటక నుంచి వచ్చినటువంటి నిర్మాత గారు తీయటం మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గాలి. ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ టు దట్ ప్రొడ్యూసర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పుడే పేరు పేరున ఆశీర్వచనం తెలిపారు. ఈ సినిమా తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ అనే వ్యక్తి టాప్ మోస్ట్ డైరెక్టర్గా దక్షిణ భారతదేశంలో నిలబడతాడు అన్నది నగ్న సత్యం. మనందరం మట్టిలో నుంచి ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే మనందరం. లేకపోతే మన తండ్రి, మన తల్లి, లేకపోతే మన తాత, అట్లాంటి మట్టిలో నుంచి వచ్చిన ఈ మాణిక్యమైనటువంటి ఈ లక్ష్మణ్ని ఫస్ట్ దర్శకుడిగా ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని హోల్ హార్టెడ్గా ఆశీర్వదిస్తూ, నిర్మాతగా కొత్త హీరో అద్భుతమైనటువంటి ఒక పెర్ఫార్మెన్స్తో మీ ముందుకు అతి త్వరలో వస్తారని చెప్తూ, ఆల్ ద బెస్ట్ ఫర్ ద టోటల్ యూనిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత యూనిట్ సభ్యులు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కెమెరాల ముందున్న ఈ పిల్లలు రామ్ కానీ లక్ష్మణ్ కానీ ఇదే సినిమా కోసం సెట్ వర్క్ చేశారు. కానీ వాళ్ళు సెట్ వర్క్ కోసం రాలేదు, లిరిక్ రైటర్స్గా వచ్చారు. వచ్చి సెట్ వర్క్లో కనపడ్డారు. నాకు ఆ రోజు పరిచయం ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట. ఎందుకంటే ఈ సినిమా కోసం పనిచేస్తున్నాం సార్ అన్నారు. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఈ సినిమా ఇతన్ని డైరెక్టర్ని చేసింది. ఇలా కష్టపడే వాళ్ళందరికీ వీళ్ళొక ఇన్స్పిరేషన్. అంటే ఎక్కడి నుంచి సినిమాని మనం నమ్ముకొని, సినిమాని ప్రేమించి కష్టపడితే ఎక్కడి దాకా రావచ్చు అనే దానికి వీళ్ళే ఉదాహరణ. తర్వాత వాళ్ళు అక్కడ ఆగకుండా అవకాశాలు దొరకకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ అక్కడ ఒక గొప్ప పేరు తెచ్చుకొని మళ్ళీ దాంట్లోంచి మళ్ళీ సినిమాకి కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళు అనుకున్న దాన్ని దేవుడు అలా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు వీళ్ళకి ఒక మంచి సూపర్ హిట్ కూడా ఇస్తాడని, ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చి ఒక మంచి సినిమా చేయాలని ఆయన వచ్చారు. అన్ని రకాలుగా ఆయనకు కూడా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ తరపున మనం కూడా అన్ని రకాలుగా ఎవరు ఎంత హెల్ప్ చేయగలరో మీడియా సైడ్ నుంచి మీరు కూడా అందరూ పుషప్ చేసి మంచి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళంతా యూట్యూబ్ నుంచి వీళ్ళు సక్సెస్ అయితే కొన్ని వందల మంది సినిమాలు తీయడానికి మళ్ళీ రెడీ అవుతారు. ఇది ఒక సపరేట్ ఇండస్ట్రీ. వీళ్ళే ఇన్స్పిరేషన్. సినిమాకి వచ్చారు వీళ్ళైతే వీళ్ళ వెనకాల చాలామంది వస్తారు. సినిమాలు కళకళలాడాలి, అందరికీ వర్క్ ఉండాలి, సినిమా బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో వీళ్ళు రామ్ లక్ష్మణ్ ఇద్దరు యూట్యూబ్ ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. కొన్ని కోట్లు సంపాదించారు. అంటే వీళ్ళు సంపాదించి పెట్టారు. సో ఇండస్ట్రీకి కూడా అలాగే వీళ్ళు పెట్టాలని, వీళ్ళు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళు ఇంకా పైకి ఎదగాలి. ఈ సినిమా ఖచ్చితంగా వీళ్ళు నా దగ్గర 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నారు ఈ కథ. సో నేను ఇంకా వినలేదు. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఒక చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఎంతో పెద్ద పేరు తెచ్చుకొని బుల్లెట్ బండి లక్ష్మణ్గా ఇవాళ మీ అందరికీ తెలుసు ప్రపంచానికి. బుల్లెట్ బండి పాట ఎంత పెద్ద హిట్ ఇచ్చాడు. అక్కడి నుంచి అల్లాహే అల్లా అనే పాటకు కూడా మరి ప్రాణం పోసి పాట రాసి మ్యూజిక్ డైరెక్టర్ మదిన్, తర్వాత లక్ష్మణ్ కాంబినేషన్లో, తర్వాత టోనీ, హీరోయిన్ పేరు మన సునీత గారు, హీరోయిన్ సునీత, టోనీ, ఈ ఇద్దరి కాంబినేషన్లో
ఈ నలుగురి కాంబినేషన్లో వచ్చినటువంటి సింగర్ రామ్ లక్ష్మణ్ అంటే ఇక వీళ్ళు రామ్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇందాక అన్న మీరు చెప్పినట్టు వెలిగొండ అన్న చెప్పినట్టు చాలామంది యూట్యూబ్ నుంచి వచ్చారు అని చెప్పారు ఆయన, కరెక్ట్ అది. కానీ ఇవాళ ఎంత పెద్ద సినిమా అయినా కానీ యూట్యూబ్ నుంచే హిట్ అయితేనే ఆ సినిమాకి అందరూ మళ్ళీ థియేటర్కి వస్తారు. సో వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లోనే రికార్డ్ బద్దలు కొట్టిండ్రు, అది డౌట్ లేదు. ఎందుకంటే కొన్ని వందల మిలియన్లు పాటలు, బుల్లెట్ బండి ఎన్ని వందల మిలియన్లు, అల్లాహే అల్లా ఎన్ని వందల మిలియన్లు, అంటే వందల మిలియన్లు ఇచ్చేటువంటి ఈ యొక్క గ్రూప్ అంతా కలిసి ఇదే అల్లాహే అల్లా అనేటువంటి సినిమా తీయాలని ప్రొడ్యూసర్ గిరీష్ కుమార్ గారికి ఈ ఆలోచన రావడం, వీళ్ళను పిలిపించి మీరు మాకు సినిమా చేసి పెట్టాలి. ఎందుకంటే యూట్యూబ్లోనే మీరు ఇంత స్టార్ అయినటువంటి వ్యక్తులు ఇంకా సినిమా తీస్తే మీకు బొచ్చెడు మంది ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుద్ది అని చెప్పి తమ్ముడు లక్ష్మణ్ డైరెక్షన్లో అతన్ని నమ్మి మరి ఈ సినిమా యొక్క పునః ప్రారంభం ఈ సినిమా జరిగింది. ఈ సందర్భంగా బుల్లెట్ బండి రామ్ లక్ష్మణ్, మా టోనీ అన్న సూపర్ స్టార్, నేను బుల్లితెర సూపర్ స్టార్గా నేను ఆయనను చెప్తాను, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అల్లాహేలా రాకముందే చెప్పాను నేను. ఎందుకంటే టోనీ అన్న ఆయన డ్యాన్స్ అంటే నాకు బాగా జెలసీ. ఏ రోజైనా కానీ నేను డ్యాన్స్ నేర్చుకొని టోనీ అన్న లాగా చేస్తానని అనిపించాలి నా కోరిక. అంటే అంత ఇష్టం నాకు ఆయన టోనీ అన్న అంటే, నిజం మనస్ఫూర్తిగా చెప్తున్నా. సో అల్లాహేలా తర్వాత ఇంకా బాగా జెలసీ పెరిగింది నాకు. అసలు ఏంటి ఆ నటన ఏంటి, ఆయన యాక్టింగ్ చూస్తే నా కళ్ళంచి నీళ్ళు ఎన్నిసార్లు ఏడ్చాను ఆ పాట చూసుకుంటూ. సో మదీన్ కంపోజ్ అంటే ఇప్పుడు నా మేనలుడు అని చెప్పలేను, కానీ మదీన్ ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తే చూడాలని ఫస్ట్ ఎదురు చూసే వాళ్ళల్లో బోలే ఒకడు. ఎస్, ఇది నిజం. ఎందుకంటే అల్లాహల్లా వాడు పాట ఇచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను మ్యూజిక్ డైరెక్టర్గా కూడా రాణిస్తూ ఉన్నా. ఆ తరుణంలో మీ అందరి ముందు మీకు తెలుసు బిగ్ బాస్లో ఈ మధ్యలో వచ్చి మీరందరూ నన్ను ఆదరించారు. అలాగే నాకంటే ముందుగా వాడు ఇంత పెద్ద పాటలు హిట్ ఇస్తా అంటే వాడి మీద కూడా నాకు జెలసేస్తాను. అంటే ఇట్లా నాకు జెలసీలు అంటే ఒక నిజంగా చెప్తున్నా, అంటే పాజిటివ్ జెలసీ, అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి జెలసీలు ఇవన్నీ. సో ఇది మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే రామ్ తమ్ముడు ఆయన ఒక్కొక్క లవ్ సాంగ్ మాడితే అది జెలసీ. ఇన్ని హిట్లు ఎట్టిస్తారా వీళ్ళని నేను పరిచాను. ఇది నిజం అండి, నిజం చెప్తున్నా, ఇది అన్ని కోతలు కాదు. కాబట్టి థ్యాంక్స్ అండి మీడియా మిత్రులు, మీరందరూ కలిసి ఇలాంటి యూట్యూబ్ స్టార్స్ని మీరు మరి సినిమాల్లో కూడా రాణించే విధంగా మీరు ప్రోత్సహిస్తూ ఉంటే కూడా మీకు పబ్లిసిటీ, వీళ్ళకు పబ్లిసిటీ, అందరికి కూడా అందరూ బాగుపడాలి, అందరూ పైకి రావాలి. సర్వే జన సుఖినో భవంతు. అల్లాహే అల్లా అనే పాట రామ్ భారతి వినాలన్నది నాకు. సో అరే ఆల్ ది బెస్ట్ మదీన్, ఆల్ ది బెస్ట్ తమ్ముడు, నీకు డైరెక్టర్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా రామ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి నిజంగా నా చేతులెత్తి మొక్కుతున్నా, ఎందుకంటే ఇవాళ ప్రొడ్యూసర్ అనేది లేకపోతే ఇంత పెద్ద సినిమాకు అరంగేట్రం అనేది జరగకపోయేది. సో అదేవిధంగా టోనీ అన్న ఆల్ ది బెస్ట్, నిజంగా సునీత గారు ఆల్ ది బెస్ట్. మీరు అంటే పాటలో మీరు కొంచెం అంటే పొదుపుగా కనపడ్డారు, తర్వాత బాగా కనిపించారు. సో ఇంకా బాగున్నారు ఇప్పుడు, నైస్. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇది మాట్లాడే అవకాశం. ఎందుకంటే నేను చాలా ఊబిలుడుతాను, నేను ఈ సినిమా గురించి మాట్లాడిన కోరిక, మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతా. థ్యాంక్ యూ, ఓకేనా, ఆల్ ది బెస్ట్. డిఓపి అసలు ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ మదీన్ తర్వాత బబ్లు డిఓపి అన్న గురించి నేను ఇప్పుడు మాటల్లో మీ అందరూ చూశారు. అల్లా పాట, ఆయన ఏ పాట తీసినా కానీ అందరూ కళ్ళతో చూస్తే మనసుతో చూసే విధంగా ఆయన అంత రక్తి కట్టించేలా చిత్రీకరించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అద్భుతమైన డిఓపి బబ్లు అన్నకు నేను చెప్పొద్దు కానీ అన్న చెప్పాలిగా. ఈ యొక్క అంటే ఈ మా సర్కిల్కు పరిచయం చేయడానికి కారకుడిని నేనే. ఫస్ట్ ఆయనతో పాట చేశాను, నేను షాక్ అయినా. వన్ డేలో ఒక్క రోజులో ఒక రాఖీ పౌర్ణమి సాంగ్ చేసి నేను ఎడిటింగ్లో కూర్చుంటా అన్న అంటే, అన్న పర్లేదు అన్న మీరు గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకోండి అన్నాడు. ఎడిటింగ్ చేసి ఒక్క 2-3 అవర్స్లో పంపించేసి నాకు పాట. నేను ఒక్క కరెక్షన్ చెప్పాలి, ఆ పాట హిట్. సో ఇట్లానే అన్న అబ్బా బబ్లు అన్న నువ్వు మామూలు కాదే, నువ్వు సినిమాలో స్టార్ అవుతావు అని చెప్పిన, అన్నట్టే సినిమాలోకి వచ్చేసిండు బబ్లు అన్న. నిజాను, సారీ అన్న మర్చిపోయింది దాకా. సో థ్యాంక్ యూ అండి, ఓకే, ఆల్ ది బెస్ట్. అందరికి నమస్కారం. యాక్చువల్లీ మనకి ఇది ఫస్ట్ ప్రొడక్షన్ తెలుగు ఇండస్ట్రీలో. మేము యాక్చువల్లీ కర్ణాటక నుంచి ఈ పాట సెలెక్ట్ చేసిన దానికి కారణం లక్ష్మణ్ గారు మరి రామ్ గారు.
వాళ్ళు రిలీజ్ చేసింది అల్లా అల్లా అని ఒక పాట యూట్యూబ్ పాట మన దగ్గర వచ్చేటప్పుడు మేము చూసి దాన్ని స్టోరీ లైన్ని ఆ పాటలో ఉండే స్టోరీ లైన్ చిన్నదిగా ఉండేను దాంట్లో ఉండే ఇంపాక్ట్ ఇంకా బాగుంటుంది ఫీచర్ లెంత్గా ఫిలింగా వచ్చేటప్పుడు బాగుంటుంది అనేసి లక్ష్మణ్ దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ డిస్క్రిప్షన్స్ కానీ ఆ సినారియోస్ కానీ నెక్స్ట్ లెవెల్లో తీసుకొని పోవాలని మా కోరిక ఉండింది. వాళ్ళని మీట్ చేసేటప్పుడు వీళ్ళ టాలెంట్ వీళ్ళ ఎంటైర్ టీమ్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రొడ్యూస్ చేయాలా, ఈ ఆపర్చునిటీ మిస్ చేస్తే మనకి ఒక లాస్ అవుతుందని స్ట్రైట్గా డైరెక్ట్గా ప్రొడక్షన్లో దిగాము. అందరు సపోర్ట్ మనకు కావాలా. ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ వచ్చినాం. A3 లేబుల్స్ అనే ప్రొడక్షన్ హౌస్లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్గా వస్తున్నాము. మీ అందరూ ఆశీర్వాదంతో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు ఇలాంటివి చేయాలా, మీ ప్రోత్సాహాలు సహాయాలు కావాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మా అల్లహే అల్లా సాంగ్ని ఇంత హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి సపోర్ట్ చేయకపోతే మేము ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండేవాళ్ళమే కాదు. బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ వీఆర్ హియర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ యువర్ లవ్. ఆ ఒక చిన్న థీమ్తోనే మేము ఇంత పెద్ద మూవీ చేయబోతున్నాము. సో ఆ సాంగ్ని ఎలా అయితే ప్రేమించారో మా ఈ కంప్లీట్ మూవీని కూడా అంతకన్నా ఎక్కువ మీరు ప్రేమించాలి. మీకు అంత మంచి ఒక సబ్జెక్ట్తోనే మేము వస్తున్నాము. ఆ సాంగ్లో మీరు ఎంత ఎమోషన్స్ అయితే చూసారో ఆ ఒక్కొక్క ఇది మూవీలో అంతకంటే ఎక్కువ మీకు ఒక మంచి స్క్రిప్ట్ ద్వారానే మేము వస్తున్నాము. సో సపోర్ట్ చేయండి మా టీం అందరినీ. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. ముందుగా నా పేరు టోనీ కిక్. ముందుగా మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఆశీర్వదించడానికి వచ్చిన చిన్నికృష్ణ సార్కి పాదాభివందనాలు. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు ఈ పొజిషన్లో ఉంటానని, అంటే ఈ ప్లేస్కి వచ్చి ఉంటానని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణన్న గారికి. నన్ను నమ్మి యూట్యూబ్లో ఒక సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ ద్వారా ఒక చిన్న పాయింట్ తీసుకొని సాంగ్ తీశారు. దాంతోనే సినిమా చేద్దామని అనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్గా ముందుగా కథ స్టార్ట్ అయింది. ఈ కథని ఆడియన్స్ ఎట్లా రీచ్ చేసుకుంటారు అని ముందుగా ఒక సాంగ్ రూపకంగా ఒక పాయింట్ తీసుకొని చేశారు. అది ప్రొడ్యూసర్స్కి నచ్చింది, గిరీష్ సార్ గారికి అండ్ ప్రదీపన్న గారికి. వాళ్ళు చూసి పిలిపించి ఈ సినిమాని ఓకే చేసి ఇది సాంగ్ రూపంగా ఉండొద్దు, పెద్దగా చేయాలి, సినిమా చేయాలి మీరు అని పిలిపించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది ముందుగా. అండ్ నన్ను నమ్మి నాకు ఈ లీడ్గా ఇచ్చినందుకు, అంటే హీరోగా నన్ను తీసుకున్నందుకు బుల్లెట్ బండి లక్ష్మణన్నకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. నాది హ్యాపీనెస్ అట్లా అనమాట. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ గిరీష్ సార్ గారికి కూడా థ్యాంక్స్. అండ్ ఇంతకన్నా ఏం మాట్లాడలేను. చాలా థ్యాంక్ యూ. అండ్ డిఓపి వచ్చేసి మనకు మూవీకి జనతా బబ్లు చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి మదిన్ ఎస్కే. ఇంకా ఓకే, ఇది అంటే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే మమ్మల్ని ఎప్పుడైనా సపోర్ట్ చేసేది మీరే, హైప్ చేసేది మీరే, లో చేసేది మీరే. కాబట్టి మా సినిమాకు ఎప్పుడు మీ ఆదరణ ఎట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 4 నిమిషాల పాట ఈరోజు 20 కోట్ల మంది చూశారు. అంటే 2 గంటల సినిమా కనీసం 200 కోట్ల మంది చూడాలి. కాబట్టి బావా లక్ష్మణ్, అరే బావా అని అనుకునేటోళ్ళం. మాకు ఈరోజు డైరెక్టర్ లక్ష్మణ్ అయ్యిండు. సో డైరెక్టర్ లక్ష్మణ్ 4 నిమిషాల పాటని అద్భుతంగా చిత్రీకరిస్తాడు. అంటే 2 గంటల సినిమాని ఎలా తీస్తాడో మీరు ఒకసారి ఆలోచించండి. అంతే బాగా నేను కూడా దానికి బీజిఎం కానీ పాటలు కానీ ఒక హైప్గా ఇవ్వడానికి ట్రై చేస్తా. 100% నా సాయశక్తులు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకురావడానికి మాత్రం 100% ప్రయత్నిస్తా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకున్నా కూడా సినిమా సక్సెస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు అందరూ వచ్చి మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీ దాదాపు 2 years కిందనే స్టార్ట్ అయింది. సో మూవీ నుండి ఒక లక్ష్మణ తీసుకున్న ఒక థీమే ఆ అల్లహల్ల సాంగ్. ఆ సాంగ్లో చూపించిన కథ జస్ట్ 1%, ఇంకా 99% కథ ఉంది. ఆ కథ చాలా కొత్తగా ఉంటుంది. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తున్నానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన లక్ష్మణన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్టు ఇక్కడ కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మదినెస్కే మా బావ మ్యూజిక్. సో సాంగు అల్లహల్లా ఎంత సాంగు క్వాలిటీగా ఉందో,
సో మిగతా సాంగ్స్ అన్నీ అంతే క్వాలిటీగా వచ్చాయి, చాలా బాగా వచ్చింది మ్యూజిక్. సో మన టోనీకి కానీ మన సునీత గారికి కానీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు ఈ మూవీ ఓపెనింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి మరియు మ్యూజిక్ డైరెక్టర్ గారు మాకు వదిలించే ఇదన్నమాట. సో ఈ సినిమాలో ఒక ఫన్నీ అంటే హ్యూమర్గా పరంగా నేను 100 కాదు 1000% పర్ఫార్మెన్స్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నా కామెడీతో ఈ సినిమాలో మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. సో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈ సినిమాలో, అది రివీల్ చేయకూడదు, చేస్తే నన్ను నేను తరిమేస్తారు. సో అందువల్ల ఈ సినిమాలో చేయడం చాలా సంతోషంగా ఉంది. మరియు పాటల్ని మీరు ఎంతైతే హిట్ చేశారో సినిమాని డబుల్ హిట్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. ఇప్పుడే విచ్చేసిన గద్దరన్న గారికి స్వాగతం తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం నిజంగా కూడా నాకు జన్మధన్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రొడక్షన్ నెంబర్ 1 మా లక్ష్మణు, డైరెక్షన్ లక్ష్మణు, కథ రైటరు అండ్ మ్యూజిక్ డైరెక్టరు తమ్ముడు మదీను, ప్రొడ్యూసర్ గారు గిరీష్ గారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు మీరు పక్కా మంచి డైరెక్టర్ని ఎంచుకున్నారు, మంచి కథను ఎంచుకున్నారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచుకున్నారు. ఎందుకంటే లక్ష్మణ్ మంచి గొప్ప రచయిత, గొప్ప డైరెక్టర్ అని కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఉదాహరణ నా కాంబినేషన్లో నా పాటల్లో లక్ష్మణ్ రాసిన పాటలన్నీ కూడా చాలా పెద్ద హిట్ అయినాయి. మీ అందరికీ తెలుసు, 2 రాష్ట్రాలను ఊపేటువంటి గొప్ప రచయిత తమ్ముడు. అదే మాదిరిగా ఇప్పుడు గొప్పగా మంచి డైరెక్షన్ ఫీల్డ్లో కూడా వచ్చాడు. అతను చేసిన యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చి కోట్ల మంది హృదయాలలో చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలిన వాడే ఈ లక్ష్మణ్తో పాటుగా రాముడు కూడా ఉన్నాడు. ఈ లక్ష్మణు మరొకసారి ఈ సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త కోణం చరిత్ర సృష్టించేటటువంటి తమ్ముళ్ళుగా ఎదగాలని, ఈ తమ్ముళ్ళు నా సొంతింటి తమ్ముళ్ళు కాకపోయినా అంతటి ఆనందాన్ని ఎప్పుడూ కలుగజేస్తూ ఉంటారు. అందుకు తమ్ముళ్ళు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోను. అదే మాదిరిగా మదిని కూడా చక్కటి మ్యూజిక్ అందించేటువంటి గొప్ప తమ్ముడు. నిత్యం మేమంతా కూడా కామెడీగా కలుస్తూ ఆనందంగా హాయిగా ఆటపాటలతో గడుపుతూ ఉంటాము. అన్న, ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నావు, మీరు మంచి మనసుతోని మా పెద్దన్నగా మీరు రావాలని పిలిచినప్పుడు నేను రావడం కాస్త ఆలస్యమైన తమ్ముడు, సారీ. కానీ ఇది ఇంతింత అయి చాలా పెద్ద స్థాయిలో ఉండాలని, సమాజంలో సంఘంలో మంచి గుర్తింపు గౌరవాన్ని మీరు పొందాలని, రాబోయే రోజులకు 10 సంవత్సరాల తర్వాత సినిమా అంటేనే మా లక్ష్మణ్తో చేయాలనేటువంటి పెద్ద ప్రొడ్యూసర్లు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం జరుగుతుంది, సంతోషం. బుల్లెట్ బండి లక్ష్మణ్ ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో ప్రొడక్షన్ నెంబర్ 1లో మూవీ రావటం, గిరీష్ కుమార్ గారు ప్రొడ్యూసరు, తమ్ముడు మదీను మీ అందరికీ తెలుసు, అద్భుతమైన పాటలు చేసిండు. రామ్ లక్ష్మణ్ వీళ్ళ కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా మూవీ రాబోతుంది. పెద్ద సక్సెస్ సాధించాలని, బుల్లెట్ బండి ఎట్లా, అల్లా పాట ఎట్లా, వీటికంటే 100 రెట్ల సక్సెస్ ఈ సినిమా సాధించాలని తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. గద్ద నరసన్న గారు, రవి కళ్యాణ్ అన్న గారు, చిన్ని కృష్ణ సార్, వెలుగొండ గారు, సినీ ప్రముఖులు చాలామంది వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్. మరి మా లక్ష్మణ్ మొదటిసారిగా డైరెక్షన్ చేసినటువంటి సినిమా ఇది. చాలా అంటే చాలా వైవిధ్యమైన కథ, చాలా మంచిగా ఉంటుంది సినిమా. మీరు ఆల్రెడీ అల్లా పాటను ఏ రేంజ్లో సూపర్ డూపర్ హిట్ చేశారో, ఇప్పుడు సినిమాగా వస్తున్నటువంటి ఈ సినిమాని మీరు ఎంత సూపర్ డూపర్ హిట్ చేస్తారో మీరు ముందు చూస్తారు. మ్యూజిక్ మన మదీన్ ఎస్కే చేస్తుండు, చాలా సూపర్ డూపర్ హిట్, మంచి మ్యూజిక్ డైరెక్టరు. డిఓపి జనతా బాబులు అన్న చేసిండు. వీళ్ళందరి విజయాలు మీరందరూ చూసినటువంటి వాళ్ళే. వీళ్ళంతా కలిపి ఒక సినిమాగా వస్తున్నాం. సో మీరందరూ మాపై ఆశీర్వాదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మమ్మల్ని నమ్మి, మా లక్ష్మణ్ నమ్మి ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి గిరీష్ సార్ గారు, తర్వాత దిలీప్ అన్న గారు, మొదటిసారిగా తెలుగు చలనచిత్ర పరంగా అన్న ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మొదటి ప్రొడక్షన్, మొదటి సినిమానే ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా మంచి బడ్జెట్లో సినిమాని అయితే చేస్తున్నాం. అతి త్వరలోనే ఆ బ్యానర్ కూడా
మన బ్యానర్ వచ్చేసి A3 లేబల్స్ అనేది మొదటి బ్యానర్గా మన తెలుగు ఇండస్ట్రీలో రాబోతుంది. సో ఈ సినిమాతోనే మొదలుకొని ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు అయితే రాబోతున్నాయి. మాలాంటి కళాకారులని మాలాంటి కళను గుర్తించినందుకు ఆ ప్రొడ్యూసర్ గారికి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఒక సామాజిక స్పృహతోటి సమాజంలో జరిగేటువంటి రుగ్మతలను తన ఫోక్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సోదరులు ఇద్దరు, అన్న తమ్ముడు, ఒకరు రాస్తే ఒకరు దానికి గొంతుకను అందించడం. దాంతో పాటుగా ఇంకొక గద్దరన్న గొంతుక, మారు గొంతుక నాతో పాటు ఉన్నటువంటి సోదరులు అందరికీ సుపరిచితులు. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ కల్చర్ని, తెలంగాణ సంస్కృతిని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఫోక్ అని ఒక గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసినట్లయితే ఇవాళ ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేటువంటి పాట మన ఉన్నటువంటి బుల్లెట్ బండి సాంగ్. ప్రతి వేదికలో, ప్రతి పెళ్లిలో నువ్వు ఎక్కడ చూసినా ఏం చేసినా ఆ సాంగ్ అన్నది ఇవాళ సుపరిచితంగా ఉన్నటువంటి సాంగ్. దీనిని తన యొక్క సాంస్కృతికంగా ఒక ప్రేమికురాలై ఉండొచ్చు, లేదంటే సమాజంలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి జరిగేటువంటి కలహాలు అయి ఉండొచ్చు, దారి తప్పుతున్నటువంటి యువతని సరైన మార్గంలో ఎలా ఉంచాలి అనే విషయం అయి ఉండొచ్చు. ఇట్లా ఏ నేపథ్యం తీసుకున్నా కూడా ఆ నేపథ్యాన్ని ప్రజలకి కళ్ళకు కట్టే విధంగా తెలియజేస్తున్నటువంటి సోదరు లక్ష్మణ్ ఇవాళ తనని డైరెక్షన్ రూపకంగా ఒక సినిమా, మొదటి సినిమాని ముందుకు ఈ సమాజం ముందు తెలంగాణ యొక్క మార్కు గుర్తు, అందులో తను మా పాలమూరు బిడ్డ, మట్టి వాసన తెలిసినటువంటి లక్ష్మణ్ ఈ మొదటి సినిమా ద్వారా సక్సెస్ అవ్వాలని, పాలమూరు బిడ్డలంటే ఇవాళ గుర్తొచ్చేది అందరికీ టైగర్ రేవంత్ అన్న. సో అదే లైన్లో తమ్ముడు కూడా ఈ రంగంలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్ మొత్తానికి కూడా ముఖ్యంగా తన నమ్మకంతో తన పైన ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, డైరెక్షన్ని నమ్మి దాన్ని ముందుకు వస్తున్న తనకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం హోల్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం. నేను మీ బుల్లెట్ బండి లక్ష్మణ్. నన్ను దీవించడానికి వచ్చిన నా గురువులు, దైవ సమానులు గద్దరన్న గారు కానీ, చిన్ని కృష్ణ సార్, వెలుగొండ సార్, రవణ అక్క, మా టీం నన్ను బ్లెస్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే మేము వచ్చిన సినిమా ప్రయాణం అంటే జీవితం సినిమా ఇండస్ట్రీ కానీ మేము వచ్చి ఎన్నో స్ట్రగుల్ పడ్డాము. అవకాశాలు లేక మళ్ళీ ఫోక్కి వెళ్ళి అక్కడ మా జానపదం ద్వారా నేను జనాలకు దగ్గరయ్యి అక్కడ నా పాటల ద్వారా జనాలకు బాగా చేరువయ్యి నా సినిమా కళని నా పాటల ద్వారా నేను నా సినిమా కళని నా పాటల ద్వారా నేను నెరవేర్చుకున్న ఆ సందర్భాన్ని మా ప్రొడ్యూసర్ గారు గమనించి ఎక్కడో ఉన్న బెంగళూరులో ఉన్న గిరీష్ సార్ అది గుర్తించి నన్ను పిలిపించి ఈ సినిమా నన్ను నా టీంను నమ్మి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఈ జన్మలో మీ రుణం తీరలేదు సార్. ఎందుకంటే ఈ 15 ఏళ్ళ ప్రయాణంలో చాలా చాలా స్ట్రగుల్ పడ్డాం, చిన్న చిన్న అవకాశాల కోసం ఇదయ్యాం. కానీ ఇక్కడ ఒక చిన్న సినిమా పాట ఒప్పుకునే సందర్భంలోకి వెళ్ళి సినిమానే ఒప్పుకున్నారు మీరు నాకు. అందుకని మీకు రుణపడి ఉంటాను సార్. కథ విషయానికి వస్తే మీరు యూట్యూబ్లో నా పాటలు చూసి ఉంటారు, మేకింగ్ చూసి ఉంటారు. నేను 4 నిమిషాల్లో ఒక సినిమా చూపించేంత ప్రయత్నం నేను చేసిన. ఇప్పుడు 2 గంటల సినిమా నన్ను తీయమని ప్రొడ్యూసర్ వచ్చిండు. నా టీము, నేను మీరందరూ మెచ్చే సినిమా చేయాలని పాటలు, మాటలు అన్నీ తయారు చేసుకున్నాకనే సిద్ధమై అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మా ప్రతి పాట మిమ్మల్ని థియేటర్కి పిలిచేలా ఉంటుంది. మా ప్రతి మాట మీ మనసు గెలుచుకునేలా ఉంటుంది. ప్రతి క్షణం ఒక ఉత్కంఠ పూరితమైన సన్నివేశాలు ఉంటాయి. అంటే యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ నుంచి వచ్చారు, మేకింగ్ తెలియదు అనుకోకండి. అంటే సంకల్పం ఉన్న ఏదైనా సాధిస్తారంటారు కదా. సో అట్లా నా టీం బలం నాకుంది, నన్ను నమ్మిన అన్నోళ్ళు ఉన్నారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను యూట్యూబ్లో ఎట్లా ఆదరించారో సినిమాలో కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.